తిరుమల లడ్డు అంశంపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. లడ్డూపై చర్చ చేపట్టాక ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. నెయ్యిలో జంతుకవు కలిసిందని అబద్ధాలు చెప్పారని, దేవదేవుడు మిమ్మల్ని క్షమించరని మండిపడ్డారు. మీ దోపిడీ దేవుడు చూస్తున్నాడని, ఊరుకోడని హెచ్చరించారు. లడ్డూపై చర్చకు రాకుండా ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు. చర్చ జరిగితే హెరిటేజ్ నిజాలు బయటపడతాయని పారిపోతున్నారా అని అన్నారు. చెప్పండి, ఎక్కడ ఇచ్చారు, ఎక్కడ పందికో ఉందో, ఎక్కడ యానిమల్పేట ఉందో, ఎక్కడ ఫిష్ ఇది ఉందో, ఆయిల్ ఉందో. 4 ట్యాంకర్లు వచ్చి ఆలయంలోనే అధికారం వచ్చిన తర్వాతే మనిషి వెళ్ళిపోతాయి. ఏఆర్ డైరీకి వచ్చినవి అవి వచ్చి మనిషి డైరీలో తిరుపతిలో వచ్చి పార్క్ చేస్తారు. పక్కనే ఒక కసర్ దగ్గర లేకపోతే ఒక దేని దగ్గర పార్కింగ్ ప్లేస్ లో 2 నెలలు పోయిన తర్వాత మళ్ళీ అవే ట్యాంకర్ వచ్చి మళ్ళీ వస్తాయి. ఇవన్నీ కూడా న్యాయంలో జరిగాయి కదా. ఎవరాయంలో జరిగాయండి? మరి మా ఎవరాయం చెప్పండి. ఇది నిజం కాదు ఇది చెప్పానండి, ఇది అబద్ధం చెప్పానండి. అందుకు చర్చ రావట్లేదు. అయినా సరే వాళ్ళ నుంచి హౌస్ లో జరిగిన వరకు మేము పట్టుబడుతూనే ఉంటాం. జరిగి తీరాలి, అంతవరకు కూడా మేము ఉంటాం. ప్రజలకు వాస్తవాలు తెలియాలి, ప్రజలకు నిజాలు తెలియాలి. వీళ్ళ తాలూకా మా మోసడిల్లి రాజకీయాలు, వీళ్ళు చేస్తున్న మాయ మాటలు, మోసం మాటలు, ఆ మాటలు వెనకాల వీళ్ళు చేస్తున్న ధన దోపిడీ, తిరుపతి దేవస్థానం ఏ రకంగా దోచుకుంటున్నారో అవన్నీ కూడా వాస్తవాలు బయట రావాలి. ఎవరైనా నవ్వుతారండి, ఎందుకంటే చిన్న మాటలు మాట్లాడి స్వభావం నేర్చని పాడు చేస్తారు. అలాంటిది ఏం జరగలేదు, తప్పు. అలాంటిది ఏం జరిగించండి మా తరపుని మేము మా అందరి తరపున లీడర్గా నేను వచ్చి ఆయన క్షమాపణ చెప్తాను. అలాంటి ఏం జరగలేదు. మీ ప్రాబ్లం కోసం, మీ మీడియా తాలూకా నీ పేపర్ పబ్లిసిటీ కోసం అలాంటి మాటలు మాట్లాడు. ఎక్కడెళ్తాం వాకౌట్? ఎందుకు వెళ్తాం వాకౌట్? వాకౌట్ ఎప్పుడు చేస్తుందండి ప్రజాస్వామ్యంలో? నువ్వు వాకౌట్ ఎప్పుడు చేస్తారు? Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel